తెలంగాణ అసెంబ్లీ సమావేశాలని వాయిదా వేశారు స్పీకర్. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఒకవైపు కేబినెట్ సమావేశం కొనసాగుతూ ఉండడంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. మంత్రులు రావాలి కాబట్టి సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు సభ ప్రారంభం కాగానే స్పీకర్ను కోరారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలని ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మీకు మనవి చేస్తా ఉన్న అధ్యక్ష, కేబినెట్ సమావేశము మీ ద్వారా గౌరవ సభ్యులకి మీకు మనవి చేస్తా ఉన్న అధ్యక్ష, కేబినెట్ సమావేశము జరుగుతూ ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష. కొద్దిగా సమయం పడుతుంది. దాని తదుపరి మినిట్స్ ప్రిపరేషన్కి తర్వాత నోట్ ప్రిపరేషన్ కూడా సమయం పడతా ఉన్న సందర్భంలో గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే సహచార మంత్రివర్గ సోదరులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరూ కూడా కేబినెట్ సమావేశంలో ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, సభ కొద్ది సమయం వాయిదా వేసి మళ్ళా తిరిగి ప్రారంభించాల్సిందిగా మీతో కోరుతాను. House is urgent to meet again at 2 p.m. today. మీ ద్వారా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఒకవైపు మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో 2 కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. కేబినెట్ లో ఉన్నటువంటి సహచార మంత్రులందరికీ కూడా ఈ రెండు నివేదికలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఏకసభ్య కమిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏకసభ్య కమిషన్ నిన్న కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక ఇవ్వడం, కేబినెట్ సబ్ కమిటీ సభ్యులంతా కూడా సీఎం కి బ్రీఫ్ చేశారు. ఆ బ్రీఫ్ చేసినటువంటికి సంబంధించినటువంటి నోట్ ని ఇప్పుడు కేబినెట్ లో పెట్టారు. దీనికి సంబంధించినటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతుంది. ఇక కులగణనకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కూడా నివేదికను సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఈ నివేదిక మీద కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ 2 ఇష్యూస్ కు సంబంధించి మంత్రులకు ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, దాని వచ్చినటువంటి కులగణనకు సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి చర్చ, వీటన్నిటి మీద కూడా కేబినెట్ లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ 11 గంటలకి ప్రారంభం అవ్వాల్సి ఉండే, చెప్పినటువంటి షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీని 11 గంటలకు స్పీకర్ ప్రారంభించారు. అయితే కేబినెట్ సమావేశంలో 2 కీలకమైనటువంటి అంశాల మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సభ కొంత వాయిదా వేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పీకర్ ని కోరడంతో 2 గంటలకి సభను వాయిదా వేశారు. ప్రస్తుతం కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో 2 అంశాల మీద సుదీర్ఘమైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మొదట 2 ఇప్పటికే పూర్తి స్థాయిలో నివేదికలు వచ్చాయి కాబట్టి దానికి అప్రూవల్ చేసి వెంటనే అసెంబ్లీకి వద్దామనేటువంటి ఆలోచనతో 11 గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ 2 అంశాలకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలు కాబట్టి చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే సభని 2 గంటల వరకు వాయిదా వేశారు. థ్యాంక్ యూ చారి.